ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలలో ఈ సనాతన ధర్మం గురించి చెప్పటం లేదు. అది పెద్ద మైనస్. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే రామకథ చెప్పుకుంటూ వస్తేనే యుక్త వయసులో ఉన్నప్పుడు రాముల్లా ఉండాలని వాడు కోరుకుంటాడు. మీరు చిన్నప్పుడేమో ఇతరత్ర ఎవరో రాజుల గురించి కల్పిత కథలు చెప్పుకుంటుంటే వాడి జీవితం అంతా కల్పితం అయిపోతుంది. నువ్వు చిన్నప్పటి నుంచే సెకండ్ క్లాస్ నుంచే థర్డ్ క్లాస్ నుంచే వాడికి బుద్ధి వస్తుందని క్లాసులు మొదలయ్యేటప్పటి నుంచే రామకథలు కృష్ణ కథలు అని చెప్పుకుంటూ రావాలి. అప్పుడే అరే నేను రాముల్లా ఉండాలి, నేను ఎప్పుడు కూడా పితృవాక్య పరిపాలన చెయ్యాలి, నేను ఎప్పుడు కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉండాలి, సరైన మార్గంలో ఉండాలి, ఇతర స్త్రీల జోలికి నేను వెళ్ళకూడదు అని ఒక బుద్ధి వస్తుంది. లేకపోతే రాదు. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడైనా సరే చెట్టు మొలకెత్తుతుందండి, ఎక్కడైతే గింజలు వేస్తామో అక్కడి నుంచే మనం సరిగ్గా పెంచుకుంటూ వస్తే చెట్లు బాగా పెరుగుతాయి. చెట్టే వంగరది మానే వంగున అని సామెత ఉంది కదా. చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ మైండ్లో వేయకపోతే కనుక వాళ్ళకి సనాతన ధర్మం ఏం తెలుస్తుంది, ఈ సిస్టమ్ వాల్యూ ఏం తెలుస్తుంది. అందుకనే వివాహ వ్యవస్థ కూడా చెడిపోయింది. వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తోటకూర పాలకూర వ్యవహారం అయిపోయింది. అంటే ఇవాళ వివాహం చేసుకోవటం, రేపు విడాకులు తీసుకోవటం. అసలు మన సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది తెలుసా అండి వివాహం గురించి. మీరు అక్షతలు వాసన చూసి నీ భార్య పక్క నుంచి వేయాలి. కరిష్య అని చెప్తే నీళ్లు నీ భార్య చేతుల మీదుగా విడిచిపెట్టాలి. అంటే నువ్వు అక్షతలు వాసన చూసి వెనకాల వేసేటువంటి విషయమే నీ భార్యకు తెలియాలంటే ఇతరత్ర విషయాల గురించి నువ్వు ఎట్లా ఉండాలి నీ భార్యతోటి, భార్య భర్తతోటైనా భర్త భార్యతోటైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధం కాకుండా అన్యోన్యంగా ఉండేటువంటి బంధం ఏదైనా ఉందంటే వివాహ బంధమే. అది ఒక స్త్రీ నీ వంశ అభివృద్ధి కొరకు వేరే వంశంలో నుంచి నీ వంశంలోకి వచ్చి నీ వంశాన్ని ఉద్ధరిస్తుందంటే ఆ స్త్రీని నువ్వు ఎట్లా చూసుకోవాలి, ఆ స్త్రీ పురుషుని ఎట్లా చూసుకోవాలి. ఏమన్నంటే విడాకులు ప్రతిదానికి కూడా ఇవాళ ఏదో శారీరక కోరికలు తీర్చుకోవటం, తర్వాత రేపు పొద్దున్నే వెళ్ళి విడాకులు ఇవ్వడం. వెంకటేశ్వర స్వామి సైతం అండి, మనం కాదు, ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భృగు మహర్షి తన హృదయం మీద దంటే లక్ష్మీదేవి భూలోకానికి వస్తే ఆయన భూలోకానికి వచ్చి లక్ష్మీదేవిని వెతికి 28 రోజులు తపస్సు చేసి మళ్ళీ లక్ష్మీదేవిని పొందినాడు. మనం వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప వాళ్ళమా? ఇంత చిన్న చిన్న విషయాల కంటే నిజంగా టీవీలలో చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారాల డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల మీద మూత పెట్టనందుకు ఈ భార్య భర్తలు చంపేసుకున్నారంట. సరే, వివాహ వ్యవస్థ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడదాము. అయితే మీరు చెప్పినట్టు సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థకి సంబంధించి చెప్పే ఉంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వివాహ వ్యవస్థకి ఇంతకు ముందు మనకి పెద్దవాళ్ళు చెప్పిన దానికి అసలు ఇవన్నీ పరిణామాలు జరగడానికి గల కారణం ఏంటి? ఎందుకు దారి తప్పింది ఆ వివాహ వ్యవస్థ? ఎందుకు దారి తప్పిందంటే వర్ణ వ్యవస్థ లేకపోవడము. ఇప్పుడు మళ్ళీ అదే రూట్లకు వస్తున్నారు. రూట్లకు రావడం అంటే వేరే రకంగా వస్తున్నారు. అసలు సనాతన ధర్మం చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి చెప్తాను. సనాతన ధర్మం వివాహ బంధంలో చెప్పింది ఏంటంటే మీ యొక్క వర్ణం వాళ్ళనే మీరు వివాహం చేసుకోవాలి. అంటే బ్రాహ్మణ వర్ణం వాళ్ళని బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం వాళ్ళకి క్షత్రియ వర్ణం, వైశ్యవర్ణం వాళ్ళని వైశ్యవర్ణం, శూద్రవర్ణం వాళ్ళని శూద్రవర్ణాన్ని వివాహం చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటేనే స్త్రీకి అభ్యుదయత కలుగుతుంది అని చెప్పింది. మన వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే ఏమైనా మన సనాతన ధర్మాన్ని వ్యంగ్యం చేయాలి కాబట్టి నాకంటూ ఒక స్వతంత్రం లేదా, నేను సెక్యులర్, నాకు ఈ దేశంలో సకల హక్కులు ఉన్నాయి, నేను వాళ్ళని కాకుండా వీళ్ళని వివాహం చేసుకుంటే ఏంటి అనేటువంటి సమస్యలు వాళ్ళకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వంలో బ్రాహ్మణులందరూ కూడా పురోహిత వృత్తిలో ఉండి వేదాధ్యయనమే చేసేవాళ్ళు. క్షత్రియులందరూ కూడా క్షత్రియ ధర్మంలో ఉండి వాళ్ళ ధర్మాన్నే ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వైశ్యులందరూ కూడా వైశ్య ధర్మంలోనే ఉండి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. శూద్రులందరూ కూడా శూద్రులకు సంబంధించినటువంటి ఉత్పత్తి రంగంలో ఉంటూ అవి మాత్రమే ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నది ఏంటిది? ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. నువ్వు మాంసాహారం తినడానికి దీంట్లో వీల్లేదు. క్షత్రియ ధర్మంలో మాంసాహారం తినాలి. మరి ఆ స్త్రీని ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం? ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకి మాంసాహారం తినమని ఉంది, ఇక్కడ నీకు మాంసాహారం తినమని లేదు. ఈ స్త్రీని దీంట్లోకి వచ్చి ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం? ఇబ్బంది పెట్టినట్టే కదా. ఇప్పుడు నీ కోరికలన్నీ కూడా అణుచుకో, బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చి అన్నీ మార్చుకో. ఎందుకట్లా? ఎప్పుడు చెప్పదు అట్లా. స్త్రీని ఇబ్బంది పట్టేటువంటి విషయం ఒక్కటి కూడా సనాతన ధర్మం చెప్పదు. ఇప్పుడు వీళ్ళింట్లో వ్యవస్థ వేరు, వీళ్ళింట్లో వ్యవస్థ వేరండి. ఎందుకు వచ్చి ఆమె అడ్జస్ట్ కావాలి? అదే నువ్వు చక్కగా నీ వర్ణం వాడినే వివాహం చేసుకుంటే నీకు అడ్జస్ట్ అయ్యేటువంటిది ఉండదు కదా.
ఎంత చిన్న చిన్న విషయాలకి ఈ మధ్య విడిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం టీవీలలో వాటిలలో కూడా. మరి నువ్వు ఇంత ఫ్లిప్ కావాలంటే ఒక స్త్రీకి సమయం పడుతుందా లేదా? కాబట్టి స్త్రీని ఇబ్బంది పెట్టద్దు. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణాన్ని వివాహం చేసుకుంటే కనుక స్త్రీ అభ్యుదయత ఉంటుంది. అట్లాగే పురుషుడు కూడా ప్రత్యేకంగా నేర్పాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళింట్లో అలవాటు ఒకటే, వీళ్ళింట్లో అలవాట్లు ఒకటే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఎట్లా వచ్చిందంటే సాఫ్ట్వేర్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం, డాక్టర్ని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ అక్కడికే వచ్చింది కదా. నువ్వు తిరిగి ముక్కంతా ఇట్లా చూపించినట్టుగా నువ్వు మళ్ళీ సనాతన ధర్మం చెప్పిన విధానానికే నువ్వు వచ్చావు, కానీ పేరు మారింది. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ వాళ్ళనే చేసుకుంటున్నారు, డాక్టర్లనే చేసుకుంటున్నారు, ఇంజనీరింగే చేసుకుంటారు. మరి సనాతన ధర్మం చెప్పింది ఏంటి? ఇదే కదా సనాతన ధర్మం చెప్పింది కూడా. కాబట్టి ఇది లేదు ఫస్ట్. ఇది ఎప్పుడైతే మళ్ళీ మనం అందరం కూడా పూర్వంలాగా ఎవరి ధర్మాలు ఆచరించకున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వృత్తులలో ఎవరిది వాళ్ళు ఉన్నా కూడా ఇదంతా తప్పుతుంది. కాబట్టి ఫస్ట్ అవి మారాలి. అవి మారితే మళ్ళీ ఈ వివాహ వ్యవస్థ ఫస్ట్ ఒక దానికి రావాలండి. ఎందుకంటే మన ఫ్యూచర్ అంతా కూడా వివాహ వ్యవస్థ పైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు సరిగా వివాహం చేసుకోకుండా పిల్లలు కనలేకపోతే వివాహం లేదు. నువ్వు కేవలం ఏదో లివ్ ఇన్ అని చెప్పి, ఏదో డింగ్స్ అని చెప్పి, ఇట్లాంటి వేరే ఇతరత్ర పద్ధతులన్నీ పెట్టుకొని నువ్వు ఈ వివాహ వ్యవస్థని హేళన చేస్తూ జెన్సీ అనుకుంటూ అవమాన చెయ్యొద్దు. ఒక పురుషుడు స్త్రీ కలవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. నువ్వు జీలకర్ర బెల్లం పెట్టడంతో నీ శిరస్సు మీద మీ హృదయాలు ఒకటి అయిపోవాలని అర్థం. అక్కడ నీకు మాంగళ్యం కట్టడం ద్వారా నువ్వు అమ్మవారు అనే అర్థం. నీకు వివాహం అయ్యి నీవు అమ్మవారివే ఇంకా. కాబట్టి అంత గొప్పగా మన వివాహ వ్యవస్థ చెప్పినప్పుడు దీన్ని ఎందుకు ఉల్టా చేయాలి, దీని ప్రకారం ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటిది ఈ కాలం పిల్లలకు అర్థం కావాలి. ఇది అర్థమైన నాడు ఇవన్నీ కూడా సమసిపోతాయి.